కడప జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. దీంతో ఇప్పుడు హోటల్లో లాడ్జీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చిన్న లాడ్జీలో ఒక రూమ్ ప్లీజ్ అంటున్నారు టీడీపీ నేతలు. రెంట్ ఎంతైనా పర్వాలేదు, రూమ్ దొరికితే చాలనుకుంటున్నారు. ఆన్లైన్లో సెర్చింగ్, పరిచయం ఉన్న స్థానిక నేతలతో కబురు పెడుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన హోటళ్ల యజమానులు రేట్లు అమాంతం పెంచేశారు. జగన్ ఇలాకా కడప జిల్లాలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు ఈ మహానాడు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక కావడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఇప్పటి వరకు మహానాడు చాలా జిల్లాలో జరిగింది, కానీ తొలిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే నేతల అనుచరులు మాత్రం హోటళ్ల కోసం వెతుకులాట మొదలెట్టారు. 3 రోజుల పాటు జరిగే మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. అయితే 3 రోజుల పాటు బస చేయడానికి ఖచ్చితంగా రూమ్ కావాల్సిందే. దీంతో కడప నగరంలో హోటళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హోటళ్లు, లాడ్జీతో పాటు అపార్ట్మెంట్ సైతం 3 రోజులకు రెండుకు తీసుకున్నారంట నేతలు. ఒక్కో అపార్ట్మెంట్ కు నెల రెంట్ ఇచ్చేందుకు సైతం సిద్ధమవడంతో రూమ్లు దొరకడం కష్టంగా మారింది. హరిత హోటల్ కడప, ఇది ఏపీ టూరిజం గవర్నమెంట్ నడుపుతున్న హోటలు. ఇక్కడ మహానాడు సందర్భంగా దాదాపు ఒక 35 రూమ్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు బ్లాక్ చేయమని చెప్పారు. వచ్చే ప్రతినిధుల కోసం, ప్రోటోకాల్ కోసం, సీఎం సెక్యూరిటీ కోసం అన్నిటికీ గవర్నమెంట్ హోటల్నే వాడుతూ ఉంటారు ప్రతి సీఎం విజిట్ అప్పుడు. అలాగే ఈసారి కూడా ఒక 35 రూమ్లు ప్రతినిధుల కోసం కేటాయించి బ్లాక్ చేయమన్నారు. మిగతా రూమ్లు అడ్వాన్స్గానే రిజర్వ్ అయ్యి ఉన్నాయి. అలాగే మన చైర్మన్ గారి కోసం, ఏపీ టూరిజం చైర్మన్ గారి కోసం, అందరి కోసం రూములు బ్లాక్ చేయబడి ఉన్నది. ఓరల్ ఆదేశాల ప్రకారం ఇప్పుడు 35 రూమ్స్ వరకు బ్లాక్ చేసి ఉన్నాము. మిగతా 16 రూమ్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కొంతమంది ఆన్లైన్లో. అవి కూడా పొలిటికల్ సంబంధించిన వాళ్ళే ముందుగానే, వాళ్ళకి మహానాడు ప్రోగ్రాం తెలుసు కాబట్టి వాళ్ళు ముందుగానే షూట్ రూమ్స్ అవి బుక్ చేసుకుని ఉన్నారు. కడప నగరంతో పాటు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందులలో ఒక రూమ్ దొరికితే చాలు అనుకుంటున్నారు నేతలు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కావడంతో తమ అనుచరులను కడపకు పంపి మరీ హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారంట. సింగిల్, డబుల్ రూమ్ ఉన్న వాళ్ళ కోసం వెతికి నెల రెంట్ ఇస్తాం, 3 రోజులు రెంట్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారంట. దీంతో రేట్లను అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు ఇల్లు, హోటల్స్ యజమానులు. మహానాడు పుణ్యమాని హోటల్స్ లో రూమ్లన్నీ ముందే బుక్ అవ్వడంతో తెగ సంబరపడిపోతున్నారు యజమానులు. రానున్నటువంటి 27, 28, 29 తారీఖులలో మహానాడు కార్యక్రమం జరుగుతున్నందున మన హోటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూము కూడా ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా ఈ బుక్ చేయడం జరిగింది. ఈ మాధవి మేడం సూచనల మేరకు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి సూట్ రూమ్స్ దగ్గర నుంచి ప్రతి రూము కూడా విచ్చేస్తున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గర బస ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర ఎటువంటి రూమ్ కూడా మన దగ్గర ఖాళీగా లేదు. మన దగ్గరే కాదు, ఇంకా మాకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా మా దగ్గర ఉన్నటువంటి రూమ్స్ అన్నీ కూడా వారి కోసమే కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహానాడు కార్యక్రమం వల్ల మన కడప జిల్లా చాలా ప్రాధాన్యత సంతరించుకునింది. ఏదైనప్పటికీ ఈ మహానాడు కార్యక్రమం విజయవంతం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీ ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు 10 లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా మహానాడు వేడుక నిర్వహించనున్నారు. మరోవైపు జగన్ ఇలాకాలో కడపలో మహానాడు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కడప నుంచి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు, ఏపీ అంతటా రీసౌండ్ వస్తుందని, అందుకే ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఒకే మేము పొలిటికల్గా ఒకే పార్టీ బుక్ చేసిన ఒక 25 రూమ్ల దాకా. మొత్తము 27 రూమ్లు అయితే ఒక 20 రూమ్లు ఒకే బుక్ చేసుకున్నారు. ఒక ఎంఏ ఒక పొలిటికల్ బుక్ చేసుకున్నారు. ఏదో అడిషనల్గా ఆన్లైన్లో ఒక 4-5 రూమ్లు బుక్ చేసుకున్నారు. మొత్తం మహానాడు ఎఫెక్టే. టోటల్ మా దగ్గర టోటల్ కడప అంతా బుక్ అయిపోయినట్టుండే. రూమ్స్ వరకు ఆ 3 రోజుల వరకు పర్వాలేదు మహానాడు వాళ్ళు.